గత కొంతకాలంగా ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా వాళ్ళు ఏమి చేశాము అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. టోటల్గా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క రంగాన్ని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేయకుండా ఆర్భాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధాకరం. ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పార్టీని విమర్శించడమే వీరి యొక్క విధానం అటువంటిది మాట్లాడుతుంటారు చాలామంది కూడా. మేము ఏదైనా చెప్తే కూడా గతంలో చెప్తూ వస్తున్నా కూడా. కానీ ఒకటి గమనించారు, అధికార పార్టీలోనే ఆ పార్టీలోని శాసనసభ్యులే ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ బీఫామ్ ద్వారా ఎన్నికై ఆ పార్టీలో శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళే కైకలూరు ఎమ్మెల్యే గారు కానీ, కైకలూరు కాదండి ఆయన తిరువూరు ఎమ్మెల్యే గారు కానీ, పోలవరం ఎమ్మెల్యే గారు కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరువూరు ఎమ్మెల్యే గారితో సహా అనేక మంది అధికార పార్టీ నాయకులే చాలా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఏ వ్యవస్థ బాగాలేదు, పేదవాడి పక్షాన అండగా నిలబడటం లేదు అన్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుండడం మనం విన్నాం. ఒకసారి కాదు, 2 సార్లుగా పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళు అధికార పార్టీలో ఉండి వాళ్ళే మాట్లాడుతున్నారు అని అంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క పాలన గురించి ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను. వాళ్ళు దళితులకి ఇస్తున్నటువంటి గౌరవం కానీ, వారు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నట్టు ఏ పార్టీ గౌరవం అనేటువంటిది మనకు స్పష్టంగా కళ్ళ కనపడుతూ ఉంది. ఏ అంశంలో కూడా ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా అధికార పార్టీలో ఉంటూ వాళ్ళ చేతిలో వ్యవస్థలన్నీ ఉన్నా కూడా అవతల పార్టీ నుంచి ఎటువంటి తప్పిదం జరగకపోయినా నిందలు వేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క లోపాలు సరిదిద్దుకొని ప్రజలకు చేయాలా అనేటువంటి ఆలోచన కలగకపోవటం దురదృష్టకరము. ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువల్ని ఏ చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యం ఇది ఏంది అన్నటువంటిది. డిక్టేటర్ల పాలన కూడా ఇలాగ ఉండదు. ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించడం, లేని చట్టాలు తీసుకొని వచ్చి పెట్టడం, మళ్ళా వాళ్ళపైన ఆ కేసు బలం చేకూర్చడం కోసం లేనటువంటి అంటగట్టి వాళ్ళ యొక్క నాయకులతో మాట్లాడించి దుష్ప్రచారాలు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, నియంకృత పాలన మనం ఉన్నామా అన్నటువంటిది అర్థం కావటం లేదు. యూట్యూబర్ల స్వేచ్ఛ ఏ రకంగా హరిస్తున్నారో, మీడియా యొక్క స్వేచ్ఛను ఏ రకంగా హరిస్తున్నారో చాలా కాలంగా మనం గమనిస్తున్నాం. ఎస్, పొలిటికల్గా ఉన్నప్పుడు, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు నిబద్ధత అన్నటువంటిది ఉండాలి. పర్సనల్ విషయాలు కానీ, ఇంకొక మహిళల విషయాలలో కానీ వ్యవహరించేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని కించపరిచేటువంటి వాళ్ళని ఎవడు కూడా సమర్థించడు. కానీ వ్యవస్థ లోపాలను చెప్పిన వాళ్ళను కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం అన్నటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు, కొనసాగుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర డిప్యూటీ సీఎంలు అంతా కూడా వేధించుకు తినటమే, ప్రశ్నించే వాళ్ళను అంతం చేయండి అన్నటువంటి నిదానంతోనే పోతున్నారు. అనేక విషయాలలో వాళ్ళు వైఫల్యాలు చెందారు అన్నటువంటి మాట వాళ్ళు మర్చిపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అన్ని రంగాలలో విఫలమయ్యారు. చూస్తే విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డిగ్రీలు కంప్లీట్ అయిపోయినాయి, సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి, ఉద్యోగాలు వచ్చినాయి, సర్టిఫికెట్స్ కోసం పోతే కాలేజీ వాళ్ళు మీరు డబ్బులు కడితే సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. 2 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల బంగారు తాకట్టు పెట్టి, వాళ్ళ పుస్తకం తాకట్టు పెట్టి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆ డబ్బులు ఇచ్చుకోలేక ఉద్యోగాలు వదులుకుంటున్నారు. విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది. వాళ్ళకి ఇస్తానటువంటిది 3,000, అసలు దాని గురించే పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క విద్యార్థికి దాదాపుగా 70,000 బాకీ పడ్డాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అది ఇవ్వలేదు. రైతులకు 1 సంవత్సరం పూర్తిగా రైతు భరోసా ఎగరగొట్టాడు. ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏ పంటకు మద్దతు ధర లేదు, ఎరువుల కొరత ఏర్పడింది, విత్తనాల పంపిణీ కూడా
ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి నెల పైన అయింది. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు పంపిణీ చేయలేదు అని అంటే వీళ్ళ పాలన ఎలాగుందో ఒకసారి అర్థం చేసుకుంటాం. ఇంకా చేసినటువంటి మోసం మహిళలకి ఏ పార్టీదో రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. 1500 ప్రతి మహిళలకు 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఇస్తారన్నటువంటిది దాన్ని ఊసే ఎత్తడం లేదు. ఇవన్నీ మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. పూర్తిగా ఆ వైద్యాలకు సంబంధించి ఏదైతే ప్రొసీజర్స్ పెంచారో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 6-7 వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి అరాకొరగా వాళ్ళ అభిమానాన్ని తాకట్టు పెట్టుకొని రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఎగబడాల్సి వస్తాం. ఇది అందరికీ హక్కు, అది ఆరోగ్యం అన్నటువంటిది. ఆ హక్కును కూడా హరింపజేశారు. వీటన్నిటితో పాటు లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది పూర్తిగా రాష్ట్రంలో లేకుండా మటుమాయం చేశారు. చూస్తే ఒక తల్లి నా బిడ్డ కనీసం అతన్ని కాల్ చేసి ఆ బోర్డుదైనా ఇవ్వండి అని వేడుకుంటే గతంలో అతను రౌడీ షీట్ అది మాట్లాడారు, మళ్ళీ ఇంటికి పిలిపించుకుంటారు, కేసును ఫైల్ చేస్తామంటారు, సీఎన్ అరెస్ట్ చేస్తామంటారు, వాస్తవాలు తెలియకుండా పోతారు. ఆయన అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా అన్యాయం. ఆ సుగాల ప్రీతి గారి ఒక తల్లి ఆవేదన చూసి పార్టీ పెట్టాల్సి వస్తుంది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలో న్యాయం చేస్తాన వ్యక్తి డిప్యూటీ సీఎం అయిపోయి ఇప్పుడు నా చేతిలో ఏముంది, ఆ సాక్ష్యాలు ఏమో కూడా మార్పిడి జరిగిపోయినాయి అన్నటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు పాలకులా నయవంచకులా అన్నది అర్థం కావటం లేదు. ఇలాంటి వ్యక్తుల నాయకులుగా ఉండాల్సింది రాష్ట్రం. పసి పిల్లలకు న్యాయం చేయలేనటువంటి వీళ్ళు అదే జగన్మోహన్ గారి పీరియడ్లో జరగకపోయినా ఎవరైతే గతంలో మహిళలు నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు పబ్లిసిటీ చేసుకోలేదు. వీళ్ళంతా డైలాగులు కొట్టి ఊగిపోయి మహిళల పరిస్థితి ఏంటి, 30,000 మహిళలు మిస్ అయిపోయారు అని చెప్పి ఊగిపోయి ఇప్పుడు ఆ 30,000 మహిళల గురించి మాట మాత్రం మాట్లాడకుండా అప్పుడు న్యాయం చేస్తాను నీకోసమే పార్టీ పెట్టానటువంటి వ్యక్తులను అవమానపరుస్తూ సాక్షాత్ తారుమారు అయిపోయినటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు మనుషులేనా? సేమ్ అలాంటిదే వివేకానంద రెడ్డి గారి కేసు. అది ఛేదించలేక న్యాయం ఎవరైతే చంపినారో వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఇంకొకరిని కాన్స్పిరసీగా చేసి ఇంకొకరిని ఇరికించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ దాని ట్రైల్ అనేటువంటిది జరిగి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించాల్సిన వాళ్ళు విధించకుండా దాన్ని ఏదో రకంగా మసిపూసి మరడికాయ చేయాలన్నటువంటి ఉద్దేశంతో దానిలో అవుతూ వస్తున్నారు. ఇంకా మనుషులుగా వివరించాల్సినటువంటి వీళ్ళు మనుషులుగా కాదు, అసలు దేంతో కంపేర్ కూడా చేయలేము. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయి కృష్ణ విషయం తీసుకుంటే అలాగుంది. ఒక దళితుడైనటువంటి వ్యక్తి, క్రాంతి అయినటువంటి వ్యక్తి, నా చావుకు కారణం పలాని వ్యక్తే, నన్ను ఈ రకంగా చంపారు, నేను ఈ రకంగా చనిపోతున్నాను అని చెప్పి స్పాట్ పాపము లైవ్లో వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాని గురించి కనీసం మాట మాత్రం మాట్లాడట్లేదు. జ్ఞానేశ్వర్ అనేటువంటి పసిపాప తునిలో మిస్ అయిపోయి దాదాపుగా 60 రోజులు కావస్తూ ఉంది. ఏంటి దాని గురించి అంటే అది దృశ్యం సినిమాలోని సీన్లు చెప్తారు. ఒకరోజు కుక్క వచ్చిందంట, ఆ కుక్కను వారం రోజులు ఫాలోఅప్ చేశారంట, కుక్కకి ఏదో టెక్నాలజీగా చిప్పు పెట్టారంట, ఏందేందో మాట్లాడుకుంటూ లాస్ట్కి దాని గురించి ఏమీ తెలుసరాకుండా వీళ్ళకి పరిపాలన చేసేటువంటి అర్హత ఉందా? ఇన్ని రకాల వైఫల్యం చెందుతూ ఇతరులపైన నిందలేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన ప్రజలకు భద్రత లేకుండా మోసపూరితమైనటువంటి పాలన చేస్తూ మరొక పక్క సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు పెంచాల్సినటువంటిది పోయి మెడికల్ కాలేజీలు కడితే దానివల్ల మంచి ఉపయోగం ఉంటుందంటే అది ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మళ్ళా పోర్టులని రాయిచ్చేస్తున్నాడు. రామాయపట్నం, మచిలీపట్నం, ధూల్పేట 3 బ్రహ్మాండమైన పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వస్తే ఈరోజు ఆ పోర్టులను దారదత్తం చేస్తున్నాడు తన బినామీలకి. రేపు పొద్దున అది భవిష్యత్తులో మన ఆంధ్ర యువకులకి ఎంతో ఉపయోగపడేటువంటి ఆ దాంట్లని అన్కండిషనల్గా ప్రైవేటుకు దారదత్తం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పాలన పైన వాళ్ళు చేస్తుంటే కింది స్థాయిలో కూడా విపరీతమైన అవినీతి పేరుకుపోతూ ఉంది. సహజ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మన ప్రాంతంలోనే ఒక బాలరాజపల్లె నుంచి రోజుకు 60 లారీలు పైగా ఇసుక పోతుంది. ఎక్కడికి పోతుందో తెలియడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా సమాధానం చెప్పేవాళ్ళు లేదు. దాదాపుగా 2 సంవత్సరాల్లో ఒక నెల 700-800 రోజులు, రోజుకి 50 లారీలు చొప్పున 800 × 50 ఎన్ని చూడండి. వేలాది లారీలు. ఇక్కడ వనరులు ఎక్కడికి పోతున్నాయో ప్రశ్నించే పరిస్థితి లేదు, ప్రశ్నించినా చెప్పే సమాధానం లేదు. అధికారులు నిద్రపోతున్నారు, దోపిడే మా మార్గం అనుకుంటున్నారు.
ఎంత బాధ ఉంటుందండి. 10-20 వేల ఇక్కడ మన సహజ వనరులు దోచుకొని పోతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పోనీ ఈ ప్రాంతానికి ఏదైనా దానివల్ల లాభం వస్తుందా? అది ఇక్కడ సంపద దోచేస్తున్నారు కదా, ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేస్తున్నారా అంటే అది లేదు. రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. డెవలప్మెంట్ జీరో. కొత్తగా చేసేటువంటిది ఏమీ లేదు ఈ ప్రాంతానికి ఉపయోగపడేది. ఒకటైనా జరిగిందా అంటే ఏమీ కానీ లేదు. ఉన్న జిల్లాను తీసేశారు. ఇప్పుడు ఆ గెజిట్ కూడా పాత జిల్లాలకు సంబంధించినటువంటిదే గెజిట్ వచ్చింది. దాన్నే ఇప్పుడు అన్నిటికీ ఉద్యోగాలు జోన్స్ బైఫర్కేషన్ కానీ అన్ని రకాల ఆ గెజిట్టే 26 జిల్లాలదే వాడుకోండి అన్నటువంటి పరిస్థితి మనకు వచ్చింది. వీళ్ళు కూడా అదే వాడుతున్నామని చెప్పారు. మరి ఇక్కడి నుంచి ఆఫీసులు ఎందుకు తరలించారో వాళ్ళు సమాధానం చెప్పాలి. దాని గురించి సమాధానం లేదు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే పరిపాలన అటువంటిది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా వివరించకూడదు. ఒక వ్యక్తి గంగాధర్ అనేటువంటి వ్యక్తి, లక్కిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి, ఆ రోజు ఆ కాలంలో 1924 మధ్యన ఆయన భూమి ఏదో కోల్పోయినాను, దానికి శ్రీకాంత్ రెడ్డి కారకుడు అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయాడు. ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన పక్కన కూర్చోపెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతకు రాయచోటి ఎమ్మెల్యే కడిగుంట శ్రీకాంత్ రెడ్డి అండ ఉందని ఆరోపించాడు. పొలం రాసివ్వకపోతే తనను చంపేస్తారని బెదిరిస్తున్నాడని కన్నీటి పరిగెత్తమయ్యాడు. అధైర్యపడొద్దని బాధితుడికి సూచించిన చంద్రబాబు తన ప్రాణం అడ్డుపెట్టైనా కాపాడుతారని గంగాధర్కి భరోసా ఇచ్చారు. ప్రాణం అడ్డుపెట్టైనా కాపాడుతానన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాణం అడ్డుపెట్టి వైసీపీ అతను పిలిపించుకొట్టాడు సార్. పొలం నాకు రాయిస్తే సరిపోయి, లేకపోతే నీ బిడ్డ చంపేస్తా అని చెప్పి ప్రెజర్ చేస్తాను సార్. అది అక్కడ ఇతరులతో కూడా కొట్టిస్తున్నాడు సార్. ఆ భూమి లేకుండా చేశాడు సార్. ఏం దాడి లేకుండా మొత్తం క్లోజ్ చేయించాడు సార్. ఆ దాడి కూడా గవర్నమెంట్ వద్దుకుంది సార్. పోలీసు వాళ్ళు కూడా కంప్లీట్ ఇచ్చారు సార్. అది కూడా శ్రీకాంత్ రెడ్డి సార్ చెప్పినట్టు అందుకు మేము కేసు కట్టాము. నాయకుడు అతను పొలం ఇచ్చేసి తీసుకెళ్ళిపోతుందని చెప్పాడు సార్. ఆయన పేరు వినోద్ కుమార్ సార్, ఎస్ఐ గారు. సిఐ గారు వచ్చి వరప్రసాద్ సార్. వాడికి అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా కలిశారు సార్. అతను ఏమో స్పందించలేదు సార్. బంధనాల కనీసం లేదా 150 కంప్లైంట్ పెట్టినారు సార్. ప్రతి ఒక్కటి కొట్టారు సార్. కొట్టుకుని నాకు న్యాయం చేయలేదు సార్. ఇప్పుడు నా భార్య పెద్దగా తెలియదు. ఇచ్చిన బిడ్డలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుని కాదు, ఒక కార్యకర్తను కాదు, నేను ఒక సామాన్య మనిషిని, ఒక కూలి పని చేసి బతికేవాడిని సార్. నేను ఏదో ఈ రోజు ఆయనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆయన ఇబ్బంది ఆయన చూసుకుంటాడు అనుకుంటే, రేపు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరించే మనిషి కూడా ఉంటాడు. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అందుకే నా ఆ ఎమ్మెల్యే అడ్డలేకపోతే ఎవడంటే కావడానికి మనకి ఎక్కడికి ధైర్యం వచ్చిందండి? ఊరికి ఒక సైకో తయారవుతున్నారు. ఆ సైకో కష్టార్జిత విధానంలో వీళ్ళు తాతో ఇచ్చిన 3 ఎకరాల చెదర భూమిని రాసి ఉంటారు. రాసిస్తే ఈయన రోడ్డు మీద పడతారు. రాసి ఇవ్వకపోతే ఈయన ఎంతమంది మార్గం వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతారు? ఎంతమంది దూరం వస్తారు? రాలేకుండా చాలా మంది బలవంత పడడానికి పాల్గొంటున్నారు. ఎక్కడైతే అరాచక పాలన ఉందో అక్కడ న్యాయం జరగదు. ఇలాంటి సంఘటనలు వస్తాయి. తమ్ముడు భయపడద్దు. నేను అండగా ఉంటా. నీ ప్రాణానికి నా ఆయన ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాడంట. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఆయనకు భూమి ఉండింది, వైసీపీ వాళ్ళు తీసుకున్నారు అని మాట్లాడినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇదే గంగాధర్, అయ్యా స్వామి నువ్వు న్యాయం చేస్తానన్నావు చేయవయ్యా అంటే అతని విజయవాడలో నానా తిప్పలు పెట్టి కేసులు పెట్టించి కొట్టి తన పైన దాడి చేసి ఈరోజు అంటాడు సార్ ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి సార్ లేదు, పేరుకు వాడుకున్నాను, ఆయన తప్పు లేదు అని మహానుభావుడు ఈరోజు ఇట్లా నాకు న్యాయం చేయండి అని అంటే, ఆ రోజు ఆరోపణ చేసినటువంటి వైసీపీ నాయకుడికి టీడీపీ కండవా కప్పి ఆయన పునీతుడు అయిపోయినాడంట. ఇది కండవాల పంచాయతీ. ఇప్పుడు జరుగుతున్న కండవాల పంచాయతీకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి వ్యక్తులకు కండవాలు మారుతానే ప్రాణానికి అడ్డేస్తా, నా ప్రాణం అడ్డు వేసి కాపాడుతానటువంటి వ్యక్తి అవతలోడు కండవా కప్పుకుంటానే మర్చిపోయేటువంటి నీచమైన పరిస్థితి వచ్చింది అని అంటే ఎటువంటి రాజకీయాలు కొనసాగుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేసి.
ఎందుకు నేను ఇంతకుముందు జ్ఞానేశ్వరిది కానీ అంతకుముందు జరిగినటువంటి సుగాల ప్రీతిది కానీ సాయి కృష్ణది కానీ క్రాంతిది ఎందుకు చెప్పాను అని అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి నీచ నికృష్ట పరిపాలన సాగుతుంది. ఆ రోజున మేము ఏ తప్పు చేయకపోయినా అడ్డుగోలుగా వ్యవస్థను వాడుకొని మాపై నిందలేసి తాను ఒక ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను ఇలాంటి మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదు అని కూడా లేకుండా దాని వాస్తవాలు కనుక్కోకుండా మాట్లాడి ఆ రోజు ఇష్టానుసారం మాట్లాడి ఈరోజు అదే మనిషి న్యాయం చేయండి అని అంటే అతన్ని దాడి చేసి అవతల ఆరోపణలు చేసిన వ్యక్తిని టీడీపీని కలుపుకొని స్వయంగా సిఐ లగ్నపల్లి పోలీస్ స్టేషన్కి పోయి ప్రెస్ మీట్ పెడతాడు అతను తప్పు గంగాధర్ అని. ఆ రోజు ఏమన్నాడు, ఎస్పీ నీ కాళ్ళు పట్టిస్తా, ఎస్పీ తీసుకొచ్చి నీ కాళ్ళు పట్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆ మనిషి ఆ రోజు ఆరోపణ చేసిన వాడు దుర్మార్గుడు అని చెప్పి ఒక సిఐ పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోయి ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి ఎంత దారుణం అండి. మీరు ఒక మనుషులేనా? ఇలాంటివి కొల్ల మొన్న రీసెంట్గా సెట్టిపల్లె గ్రామానికి సంబంధించి జరికొన దగ్గర వందల ట్రిప్పర్లతో టన్నుల యొక్క ఒక్కొక్క రాయి 40-50 టన్నులటువంటి రాయిని అడ్డుగోలుగా డిప్పర్లు పెట్టి దోపిడీ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ దాదాపులో ఏం జరుగుతుందని పోవడానికి పోతే వాళ్ళ పైన దాడి చేస్తున్నారు. మా కర్మ ఏ మీడియాలకు తెలిసిందో లేదో కానీ ఎవరు కూడా పోలా. ఇక్కడ యొక్క సంపదని ఈ రకంగా దోచుకుంటూ పోతుంటే అదే రకంగా సర్వే నెంబర్లు కూడా నేను ఏందయా అని కనుక్కుంటే దాదాపుగా సర్వే నెంబరు 2451 ఒకటి సర్వే నెంబర్లో, ఇంకొకటి ఆ పక్క సర్వే నెంబర్లో వందల ఎకరాలు 2451 సుమారు ఇదొకటి 2451లో ఈ బ్లాక్లన్నీ కూడా క్వారీ చేసి ఈ ఫొటోస్ క్లారిటీ లేవు మీకు నిజంగా నాకున్నటువంటి ఫోటోలు. ఎందుకంటే అక్కడికి పోతుంటే దాడి చేస్తున్నారు, కొడుతున్నారు ఫోటో తీయడానికి పోతుంటే. దాని గురించి కనుక్కోవడానికి స్థానిక అధికారులను కానీ పెద్ద స్థాయి అధికారులను అడిగితే మాకైతే పర్మిషన్స్ అయితే మేము ఏమి ఇవ్వలేదు సార్, మొన్న రీసెంట్గా అప్లై చేశారు అంటున్నారు. మన సంవత్సరం నుంచి తోసుకుంటున్నటువంటి సంపద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఏ ప్రాంతం ఇదంతా మీ జాగీర్లా? ఏమనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం సంబంధించిందంటే ప్రజల యొక్క సొత్తు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇంత నిర్లక్ష్యమా? మరి కొంచెం గట్టిగా ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఇంత దారుణంగా పరిస్థితులు జరుగుతున్నాయని అంటే సార్ లోకేష్ గారు సీఎం గారు పర్సనల్ అంటే సార్ అదే అని చెప్తున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళ పేర్లు నిజంగా ఇక్కడ నుంచి సంపద దోచుకునేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చారా అంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి వాళ్ళ పేరు చెప్తున్నారు, నేను చెప్పే మాట కాదు, వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పర్సనల్గా దోచుకుంటున్నారు సార్ అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. ఇలాంటి కొల్ల జిల్లా ఏర్పడే సమయంలో ఈ చుట్టుపక్కల రింగ్ రోడ్డు కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఏమున్నాయని ఐడెంటిఫై చేయించి నేమ్ బోర్డ్ అక్కడ నోటీస్ బోర్డు డిస్ప్లే చేయించినటువంటి చరిత్ర నాది. నా పైన మాట్లాడతారు. ఆ లెక్కలన్నీ ఉన్నాయి కదా. తర్వాత ఈ 2-3 సంవత్సరాలలో ఏమన్నా క్రాంతమైనాయో అవన్నీ డేటాలు ఎందుకు చెప్పలేకపోతున్నాను? ఆ బోర్డు పెరికేసి ఇష్టానుసారంగా ప్లాట్లు వేసుకున్నారు. నేను ఒకటే, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించింది కానీ ప్రభుత్వ భూములకు కానీ కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిగా ఉంటుంది. ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక పౌరుడిగా చెప్తున్నాను. ఒకవేళ అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని ఈ పెమ్మాడపల్లి దగ్గర పార్కులు కేటాయించాం, కొన్ని హాస్పిటల్కి కేటాయించినటువంటి సైట్లు కానీ రింగ్ రోడ్లో విలువైనటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాట్లుగా మార్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ నాకైతే కన్ఫామ్గా తెలియదు, ప్లాట్లుగా మార్చినంటే ఆ సర్వే నెంబర్ భవిష్యత్తులో అక్కడ 7 అంతస్తుల భవనాలు కట్టినా, అక్కడ ఇందిరా భవనాలు కట్టినా అవి ఉండవు. క్రయ విక్రయాలు జరుపుకునే వాళ్ళు జాగ్రత్త. మళ్ళీ మీ వాళ్ళు ఎవరో వచ్చి ఇంకోటి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నా జరగదు. అప్పుడు బాధపడ్డా వేస్ట్. అట్లాంటి భూముల జోలికి దయవుంచి పోవద్దండి, క్రయ విక్రయాలు జరుపుకోకండి. అది చాలా, ఎందుకంటే ఇదేదో వ్యక్తిగతంగా కాదు, ప్రజల యొక్క సొమ్మును ప్రభుత్వం యొక్క సొమ్మును కాపాడాల్సిన బాధ్యత పౌరుడిగా చెప్తున్నా, పౌరుడిగా బాధ్యత తీసుకుంటా. కాబట్టి అటువంటి వాటి జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయబడ్డాయి. ఏది కూడా ఏదో బ్లంట్గా మాట్లాడేటువంటిది కాదు, ఐడెంటిఫై చేసి క్లియర్గా రికార్డ్స్ కూడా పెట్టించాం. ఇటువంటి జరుగుతాయి అని చెప్పే ముందు ఆలోచనతోనే
వాటి అన్నిటిపైన ఖచ్చితంగా కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసి అక్కడ ఇంద్ర భవనాలు 7 అంతస్తుల భవనాలు కట్టినా కూడా అవి నేలమట్టం అవుతాయి అన్నటువంటిది ముందే చెప్తున్నాం. కాబట్టి దాంట్లో మీరు మళ్ళీ తర్వాత నష్టపోయినాము లబో దిబ్బో అనుకోకుండా ముందే జాగ్రత్త పడండి. ఇవన్నిటిని కూడా వీటన్నిటిని ఏదైతే మైనింగ్ చెప్పానో, ఏదైతే ఈ టిప్పలు చెప్పానో వీటన్నిటిపైన కూడా సమాధానం చెప్పాలి. పరిగెత్తుకుంటా పోయి గంగాధర్ ఏదో అన్నాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారే, ఇవన్నిటిపైన కూడా ప్రెస్ మీట్ పెట్టండి అధికారులు. ఆ గంగాధర్ అనే వ్యక్తే నేను మాట్లాడింది కాదు, ఆయన ఎస్పీ కాళ్ళు పట్టిస్తా, ఎస్పీ సంగతి తేలుస్తా అని మాట్లాడారు. అప్పుడు మీ ఎస్పీనేయా, మీ పోలీస్ సంబంధించిన ఎస్పీనే అనిందప్పుడు, నన్ను కాదు. ఈరోజు మీరు పరిగెత్తుకుంటా పోయి అతనిదే తప్పు, గంగాధర్దే తప్పు, మా కండవాళ్ళు మా వాళ్ళు మార్చేసుకున్నారు కాబట్టి అవతల వాళ్ళది తప్పు లేదని మాట్లాడారు కదా. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. సెట్టిపల్లి గ్రామంలో లోకేష్ గారు, చంద్రారెడ్డి గారు తీసుకుపోతున్నారు అంటున్నారు. ఈ టిప్పల సంగతి అడిగితే మాకు తెలియదు సార్, పెద్దోళ్ళ వ్యవహారం అంటున్నారు. ఇన్ని వేల సంబంధిత టన్నులకు సంబంధించి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. ఎవరైతే సిఆర్ఎస్ అలాంటి రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ అంతా కూడా చెప్పాలి కదా. ఈ రోజుకి సంవత్సరం పైనుంచి మైనింగ్ జరుగుతుంది సెట్టిపల్లి గ్రామంలో. ఇంతవరకు దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చారంట, అది ఇంకా పర్మిషన్స్ గ్రాంట్ కాల, అప్లై చేశారు. మరి అప్లై చేయకముందే సంవత్సరాల తరపున ఇన్ని రకాల దోపిడీ జరిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారో ఒక్కసారి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వీటన్నిటితో పాటు దేనైనా కూడా మంచి జరిగేటప్పుడు దేనికైనా సహకరిస్తాం. తప్పు జరుగుతున్నప్పుడు, తప్పును ప్రశ్నించినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. చేతనైతే అది తప్పు లేదు, ఇది జరుగుతోంది అని చెప్పి వాస్తవాలు చెప్పగలగాలి. మాకు ఆ అవసరం లేదు, మేము దాడులే మా సిద్ధాంతం అంటే ఎవరు భయపడరు. సో ఇవన్నిటిపైన ఖచ్చితంగా ప్రశ్నిస్తూ పోతుంటాం. పైనుంచి కూడా అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ మాకు కూడా వచ్చాయి. వాటన్నిటిని కూడా క్లియర్గా మీడియా సోదరులతో షేర్ చేసుకుంటాను. ఇంత అస్తవ్యస్తమైనటువంటి పాలన చేస్తున్నటువంటి వీళ్ళకు పైన పరిపాలన అలాగే ఉంది, కింద చూస్తే ఈ రకంగా జరుగుతుంది. ప్రజలకు మేలు చేసేటువంటిది ఏది జరగలేదు. ఒక పక్కా గృహం ఇంతవరకు ఏ గ్రామంలో ఇచ్చిన పాపాన పోలేదు, ఒక కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పాపాన ఇల్లు పోలేదు. ఇంత పరిపాలనగా వైఫల్యం చెంది ఇతరుల పైన గొడ్డల పార్టీలను మాట్లాడతారా? ఎవరిదండి గొడ్డల పార్టీ? మీది వెన్నుపోటు పార్టీ. మీ పార్టీ పుట్టుకే తప్పు. గౌరవనీయుడు రామారావు గారు పెట్టినటువంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఆయనను చంపి తీసుకున్నటువంటి వాళ్ళు మీరు మా గురించి మాట్లాడతారా? మేము ప్రజాబలంతో వచ్చాం, ప్రజల ఎమోషన్తో, ప్రజల యొక్క కోరిక మేరకు వచ్చినటువంటి పార్టీ మాది. మీరు మీ ఉనికి, మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా తప్పుదో పట్టించి దాన్ని డైవర్షన్ చేయడం కోసం మా పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. చిత్తశుద్ధితో పనిచేశాం పేద ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. 6,000 పక్కా గృహాలు ఇచ్చాం, 100 బెడ్ హాస్పిటల్ కట్టాం, స్టేడియం కట్టాం, అనేకమైనటువంటి భూములు ప్రభుత్వానికి చెందే విధంగా చేశాం. శిల్పారామం మొదలుపెట్టాం, జిల్లా హెడ్ క్వార్టర్స్ తెచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చాం, 7,000 కోట్లతో వాటర్ గ్రిడ్ను టెండర్లు పిలిపించి మొదలు పెట్టించాం. ప్రతి చెరువు నింపాలనే ఉద్దేశంతో 4,000 కోట్లతో ఇరిగేషన్ వర్కులు చేశాం. ఇది చేస్తే మేము మంచోళ్ళం కదా? ఏ రకంగా మంచోళ్ళం కాదు? మేము ప్రజలకు మేలు చేశాం, దోపిడీని అడ్డుకున్నాం, పేద ప్రజలకు ఆ సంపద అందించడానికి ప్రయత్నం చేశాం. మేము ఈ రకంగా కాదు, దౌర్జన్యాలతో ఇంకోటో చేయాలన్నటువంటిది కాదు, తప్పుదో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాదు. పైనుంచి కింద వరకు అదే నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో వీళ్ళు చేస్తున్నటువంటి అహంకార పరిపాలన అటువంటిది తగ్గించుకొని, అర్థం టైం అయిపోయింది. ఇప్పటికీ ఆ తల్లికి సంబంధించి సాయికృష్ణ తల్లికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి, బూడిద ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇంత అరాచకం, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని మానుకొని వ్యవస్థలు అటువంటిది మీ సొంతం కాదు. ఈ వ్యవస్థలు అనేటువంటిది కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందని గమనించుకొని ప్రతి అధికారి కింది స్థాయి VARI నుంచి కలెక్టర్ వరకు బాధ్యతగా వ్యవహరించండి. ఇప్పుడు బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా మేము ఆయన మాదిరి రెడ్ బుక్ అనం కానీ తప్పు చేసేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తప్పించుకొని పోలేరు. ఏ అధికారైనా ఏ మనిషి అయినా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో పడవలసినటువంటి శిక్ష పడుతుంది తప్పు చేసిన వాళ్ళకి. అది గమనించుకొని పోవాలని చెప్పి హెచ్చరిస్తారు.